రాయలసీమ అభివృద్ధిపై చర్చించే దమ్ముంటే 11 అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ జగన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గత 5 ఏళ్లు రాయలసీమ నిర్లక్ష్యం చేసిన జగన్ నేడు దీక్షల పేరుతో డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు మీ ప్రభుత్వంలో మీరు చేసింది, మా ప్రభుత్వంలో మేము ఏం చేశామో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే అందులో కనీసం 2,000 కోట్ల రూపాయలు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదు. వర్షాభావం తక్కువగా ఉన్న రాయలసీమలో చంద్రబాబు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు శ్రీకారం చుడితే రైతులకు ఎంతో ఉపయోగకరమైన డ్రిప్ ఇరిగేషన్ జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశాడని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆగిపోయింది. ఇదే విషయాన్ని జగన్ రెడ్డి స్నేహితుడు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా చెప్పారు. బీఆర్ఎస్ కేసులు వేసి రాయలసీమ లిఫ్ట్ ఆపేశామని, దానిపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? తన హయాంలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు 4 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు జగన్ రెడ్డి పట్టించుకోలేదు? ఎందుకు ఎన్జీటీలో ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయలేదు? అధికారం పోయిన 2 ఏళ్లకు జగన్ కు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గుర్తొచ్చింది. ప్రధాని మోదీని అనేక సార్లు ఢిల్లీలో కలిసి ఎందుకు రాయలసీమ లిఫ్ట్ పై మాట్లాడలేదు? రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఏ రంగాన్ని పట్టించుకోకుండా నేడు దొంగ దీక్షలు చేస్తామంటే ప్రజలు నమ్మరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు కర్నూలులో జగన్ దీక్ష చేశాడు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి కేసీఆర్ ఇంటిలో బిర్యానీలు తిని వచ్చాడు. అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ కు గుర్తు రాలేదా? కేసీఆర్ ను రాయలసీమ లిఫ్ట్ కు ఎందుకు ఒప్పించలేకపోయావు జగన్ రెడ్డి? నేడు అధికారం కోల్పోయి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు దీక్షల పేరుతో డ్రామాలకు తెర తీశారు. రాయలసీమ పేరుతో వైఎస్ఆర్ కుటుంబం 1000 కోట్లు సంపాదించింది. ఆ సొమ్ముతోనే సాక్షి పత్రిక ఛానల్ పెట్టారు, ప్యాలెస్ లో కట్టుకున్నారు. జగన్ రెడ్డి రాజకీయం ఆస్తులు సంపాదించుకోవడం కోసం తప్పితే రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ రైతుల కోసం కాదు. అధికారం ఉంటే ఒకలా, అధికారం లేకపోతే మరోలా డ్రామాలు ఆడటం జగన్కే చెల్లిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో 2017లోనే మొచ్చమొరి వద్ద 13 పంపులతో నీటిని తరలించేలా ప్రాజెక్టు నిర్మించాం. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 798 అడుగుల నుంచి నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. ముచ్చమరి ద్వారా కేసీ కెనాల్ కు లింక్ చేసి తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్ఎస్బి, హంద్రీనేవా నీటిని తరలించే అవకాశం ఉంది. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందని అక్కసుతోనే జగన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ పేరుతో అనుమతులు లేకున్నా, అనుమతులు రావని తెలిసిన పనులు మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఫైన్ విధించేలా పనులు చేశాడు. కనీసం అవగాహన లేకుండా రాయలసీమ లిఫ్ట్ పేరుతో 990 కోట్ల రూపాయల మట్టి పనులు చేసుకుని బిల్లులు చెల్లించుకున్నారు. ప్రాజెక్టు మొదలు పెట్టడం, మట్టి పనులు చేసుకుని సొమ్ము దోచుకోవడం ఆనాడు తండ్రి దగ్గర నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ కుటుంబానికి అలవాటే. పోలవరాన్ని తానే ఉద్ధరిస్తానని ప్రగల్భాలు పలికి కుడి ఎడమ కాలంలో మట్టి పనులు చేసి 1000 కోట్ల దోచుకున్నాడు రాజశేఖర రెడ్డి. మట్టి పనులు చేశాడు తప్ప మెయిన్ ప్రాజెక్ట్ కి ఎక్కడ కట్ట సిమెంట్ కూడా వాడాల. అదే బాటలో కొడుకు పయనిస్తా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద షో చేసి మట్టి పనులు మాత్రమే చేసి 1000 కోట్లు తొక్కేశాడు. డబ్బులు నొక్కేయడమే కాకుండా తన గురువు కేసీఆర్ ఆయన అనుంగుల చేత ఎన్జిటిలో కేసులు వేపించి ఆ ప్రాజెక్ట్ ఆపేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఆయనకి రాయలసీమ అంటే పట్టదు, ఆంధ్రప్రదేశ్ అంటే అసలు పట్టదు. పోనీ 4 దశాబ్దాలుగా తన కుటుంబాన్ని గెలిపిస్తూ వచ్చిన పులివెందులు అంటే కూడా అతనికి అభిమానం లేదు. ఆ పులివెందుల ప్రజలు కూడా తాగునీరు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలా. అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలని వాళ్ళు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పేరుతో ఎన్ని నాటకాలు ఆడావో, రాయలసీమకు నువ్వు ఎలాంటి ద్రోహాలు చేశావో రాయలసీమ ప్రజలకు, రైతులకు బాగా తెలుసు జగన్ రెడ్డి. ఇవాళ కొంతమంది పేటీఎం కూలీలను పెట్టుకుని, పేటీఎం గాళ్ళను పెట్టుకుని, జర్నలిస్టులను పెట్టుకుని నువ్వేదో షో అప్ చేస్తారంటే రాయలసీమ భరించే పరిస్థితుల్లో లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతున్నాయో, ఎలాంటి కంపెనీలు వస్తాయో, సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని చేపట్టారో, ఎన్ని పూర్తి చేశారో స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి ఆ రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉన్నా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నిజంగా రాయలసీమకు నీరు ఇవ్వాలని చిత్తశుద్ధి జగన్ కు ఉంటే ఎందుకు హంద్రీనేవా కాల్వ విస్తరణ చేయలేదు? ఎందుకు అలగనూరు, గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదు? కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 60 మంది ప్రాణాలు పోయినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. 3 ఏళ్లు అన్నమయ్య ప్రాజెక్టుకు అతి గతి
లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వలసలు నివారించి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పనిచేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ 18 నెలల పాలన. 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామికవాడలో జరుగుతున్నాయి. 18 నెలల్లో 4,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాయలసీమలోని 4 జిల్లాలకు వచ్చాయి. 2,50,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా రాయలసీమకు రాబోతున్నాయి. దేశంలోని అనంతపురంను హార్టికల్చర్ హబ్ గా నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. 18 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. హంద్రీనివాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రికార్డ్ టైంలో 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలించాం. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు, డ్యాములు, చెరువులు జల కళతో కళకళలాడుతున్నాయి. అవి చూసే జగన్ రెడ్డి కళ్ళ వెంట రక్త కన్నీరు కారుతున్నాయి. నేడు కూడా 360 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం చేస్తే చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. గోరుకల్లు, అలగనూరు, శ్రీశైలం ప్రాజెక్టుల మరమ్మతులకు కూడా జగన్ రెడ్డి నిధులు ఇవ్వలేదు. నేడు కూటమి ప్రభుత్వంలో 320 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల మరమ్మతులకు వెచ్చించింది. రాయలసీమపై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు. రాయలసీమకు ద్రోహం చేశారు కాబట్టే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. 52 ఎమ్మెల్యే సీట్లలో కేవలం 7 సీట్లు ఇచ్చి మీకు బుద్ధి చెప్పారు. అయినా మీ బుద్ధి ఇంకా మారలేదు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా, డ్రోన్ హబ్ గా కూటమి ప్రభుత్వాలు తీర్చిదిద్దుతున్నాం. కరువు కాటకాలకు, వలసలకు నిలయమైన రాయలసీమలో నేడు అభివృద్ధి సిరులు కురిపిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి. జగన్ రెడ్డి నిజంగా రాయలసీమ వాడే అయితే రాయలసీమ అభివృద్ధిపై, సాగునీటి ప్రాజెక్టులకు చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రండి, చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు ఏమిటో కూడా తెలుస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.